అంటే ఐటీ సెక్టర్ మొత్తం వెస్ట్ సైడ్ ఇటే మొత్తం ఉంది కాబట్టి చాలా వేగంగా ఇటు రేట్లు పెరగటం డెవలప్మెంట్ జరగటం టక్కటక్క అయిపోయింది. మనం చూసాం ఈస్ట్ ఎలా ఉంది, వెస్ట్ ఎలా ఉంది, నార్త్ ఎలా ఉంది, సౌత్ ఎలా ఉంది. సో దేనికంటే దానికి ఉంది కానీ ఎక్కువ వెస్ట్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్. అలా అమరావతిలో వెస్ట్ లాంటి, హైదరాబాద్లో ఉన్న వెస్ట్ లాంటి ప్రాంతం ఇటువైపు రాబోతుంది. అటువైపు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది నిజం, ఎవరు అవునన్నా కాదన్నా. వెస్ట్ని చూసిన వాళ్ళందరూ ఏంటంటే అలాంటి ప్లేస్ మళ్ళీ అమరావతిలో ఇటువైపు రాబోతుందని ఆలోచిస్తున్నారు. సో మీకున్న అంచనా ప్రకారం ఇప్పటికీ ఐటీ పార్క్, మీరు ఏమనుకుంటున్నారు? ఐటీ పార్క్ ఆల్రెడీ గన్నవరంలో ఉందండి. మీకు దీనికి సంబంధించిన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా ఐటీ మెయిన్, అది కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో మెయిన్ ఐటీ. ఎందుకంటే అంటే నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఒక టీసీఎస్ ఉంది, లేదంటే వేరే కంపెనీలు ఉన్నాయి, అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెడితే నష్టం. చెప్పింది ఈ 5 yearsలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఖచ్చితంగా వస్తాయండి. మరి కంపల్సరీ ఏపీలో ఆయనకి విజన్ లేకుండా చెప్పడు. అంచేత ఖచ్చితంగా ఇప్పుడు టీసీఎస్ లాంటిది ఉంది, అంటే ఉదాహరణ చెప్తున్నాను, కంపెనీ అని కాదు, అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టచ్చు. అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులకి అందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చండి. అలాంటి కంపెనీలు చాలా వస్తాయండి. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి పెడితే హైదరాబాద్లో చేసి అక్కడే చేస్తారు. అక్కడ లోకల్గా ఉన్న ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఎడ్యుకేషన్ అయ్యి బీటెక్లు ఎంటెక్లు చేసి హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి. అదే అక్కడ క్రియేట్ అవుతుంది అనుకోండి, జనాభా ఎందుకు వస్తారు? రారు కదా. ఎప్పుడైతే అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చిందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అది జరుగుతుందండి ఖచ్చితంగా. కానీ అది లాంగ్ ప్రాసెస్, ఈ రోజుకి ఈరోజు జరిగేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టి ఒక విత్తనాలు వేస్తున్నారు, అంతే చెట్టు అయ్యి దాన్ని ఫలాలు ఇచ్చే టైంకి కొంత టైం పడుతుంది. అంతేగా అయింది కదండి. అందువల్ల అది దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయమంటారు నేను. సో ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఏంటి 2 తెలుగు రాష్ట్రాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మంచి పాజిటివ్ దీంతో ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక కసితోటి వర్క్ చేస్తున్నారు అందరూ కూడా, గవర్నమెంట్లు రెండు కూడా. ఎందుకంటే 5 years వర్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గవర్నమెంట్ మారుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే ఉండాలంటే ఇప్పుడు వర్క్ చేసి చూపించాలి. అంతే. అంచేత దాని మీద మాటలు కాదు, పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా అత్యంత చాలా తెలివైన వాళ్ళు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వర్క్ ప్రజల్లో ఎవరైతే ఉంటారో, ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. కాకినాడ నుంచి జర్నీ మీద మొదలై హైదరాబాద్లో ఆగింది ప్రస్తుతానికి. మళ్ళీ మరి కొంత ప్రేమ ఉంటుంది కదా, మళ్ళీ ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా మీకు? కాకినాడ కావచ్చు, అటు అమరావతి, అంటే మళ్ళీ అక్కడ ఏదో వెంచర్లు చేసో లేకపోతే మళ్ళీ అక్కడ నా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన అయితే ప్రస్తుతానికైతే లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఏదన్నా కలగొచ్చేమో తెలియదు. ఎందుకంటే నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది హైదరాబాద్, సంపాదించుకోవడానికి కానీ, 10 మందికి ఉపయోగపడడానికి కానీ, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కానీ. కాదు ఎంత సూటిగా మాట్లాడతారు, బిజినెస్ ఎలా చేస్తున్నారు? నా ప్రశ్న, పర్సనల్ క్వశ్చన్. నేను సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అదే, నిజాలే చెప్తాను కాబట్టి. ఎందుకంటే మభ్య పెట్టేది ఏమి ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నాకు వచ్చిన లాభం కూడా చెప్తాను, నాకు ఎంత వస్తుంది ఈ వెంచర్లో, లేకపోతే ఈ ప్లాట్ మీద నాకు ఎంత మిగులుతుంది, ల్యాండ్ లాడ్కి ఎంత పోతుంది, డెవలప్మెంట్కి ఎంత అవుతుంది. నేను సింగిల్, నాకేమీ పార్ట్నర్స్ లేరు. అందుచేత నేను ఎంతకన్నా క్లోజ్ చేసుకోగలుగుతాను. మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చేది ఎంత, ఇవన్నీ ఓపెన్గా ఉన్నప్పుడు నమ్మక ఇంకేం చేస్తారు. నేను దాచుకునేది ఏం లేదు. 100% అండి. ఎందుకంటే నా ఇంటెన్షన్ మంచిది, నేను నమ్ముతున్నాను అది. ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తి మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు అతనికి 100% మనం న్యాయం చేయాలి. దిమాకున్నాడు దునియా మొత్తం ఆలోచిస్తాడు అన్నట్టు మీరు అప్పట్లోనే స్టేట్లో దాదాపు ఒక 30-40 ప్లేసెస్లో మీరు ల్యాండ్స్ కొన్నారని చెప్పి కూడా గత ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. సో ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటి? ఇప్పుడు చాలా అద్భుతంగా అండి. అప్పుడంతా 100లో కొన్నాను నేను. మీకు తెలుసలేదు, ఫస్ట్ నేను ప్లాట్ కొన్నది కాకినాడలోనే, 140 రూపాయల గజం, 140 రూపీస్, అది కూడా ఇన్స్టాల్మెంట్లో. ఈరోజు అది మొన్న వెళ్ళి చూస్తే 25,000 అయ్యిందండి గజం రేటు. ఇంకొకటి 190 రూపీస్లో కొన్నాను, అది కూడా ఇంచుమించు 20-25,000. అది కూడా ఇంకోటి 1200లో కొన్నాను. అంటే ఒక నా కాకినాడలో కాదు సార్. నాకు ఎందుకు అనిపించిందండి ప్రశ్న మిమ్మల్ని, ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు క్లారిటీగా, ఎందుకు శ్రీకాకుళంలో కొన్నారు, విజయనగరంలో కొన్నారు, కడపలో కొన్నారు, తిరుపతిలో కొన్నారు, మీరు ఉండేది హైదరాబాద్లో. అంటే ఏంటి అంటే మార్కెట్ను ఒక అంచనా వేసుకున్నారా, లేకుంటే వెళ్ళిన ప్లేస్లో వల్ల నాకు ఒక ల్యాండ్ ఉండాలని కొన్నారా? మొదటి నుంచి నమ్మింది ఏంటంటే కస్టమర్కి ఏదైతే చెప్తున్నామో అది మనం ఎందుకు పాటించకూడదు. ఓ సూపర్. మీకు అర్థమైందండి. కస్టమర్కి ఏం చెప్తున్నావు, నువ్వు ఇక్కడికి ఇన్వెస్ట్ చెయ్యి, నీకు ఇంత రేట్లో పెరుగుతుంది, 2 సంవత్సరాలు ఎంత అవుతుంది, 3 సంవత్సరాలు ఎంత అవుతుంది, 5 సంవత్సరాలు ఎంత అవుతుంది అని మనం చెప్తున్నామండి. అది నేను ఎందుకు పాటించకూడదు? ఓకే, నేను తీసుకున్న డబ్బులు నేను బ్యాంకులో దాచుకుంటాం లేకపోతే ఇంకోటి చేస్తే నాకు అంత పెరగదు. నేను ఇక్కడ చెప్తున్నాను ప్రాక్టికల్గా, దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే నేను పాటించాలి దాన్ని. అదే అందుకని అన్ని ఏరియాలో ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి డిమాండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మేము 2 చోట్ల చేసేవాళ్ళం, హైదరాబాదు అటు ఏపీలో కూడా. హైదరాబాదు బైఫర్కేషన్ అవుతుంది అన్నప్పుడు మొత్తం మార్కెట్ డల్ అయ్యేది, అప్పుడు హైదరాబాద్ రైజ్ అయ్యేది.
అర్థమైందండి. అంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు ఏమవుతుంది, నాకు అక్కడ వ్యాపారం జరిగేది, లేదా అక్కడ డల్గా ఉందనుకుంటే హైదరాబాద్ రైజ్ అయ్యింది. ఏదైనా భూమి మీద డబ్బులు పెట్టారు. భూమి మీద ఇంక వేరే ఆలోచన లేదు నాకు, చేయలేదు కూడా అండి. నేను చేసేదే భూమి వ్యాపారం, భూమి మీద ఇన్వెస్ట్ చేస్తాను. అది నేను పడుకున్నా లేచినా రాత్రి అయినా పగలైనా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం అనేది ఉండదు అనేది పూర్తిగా నమ్మిన వ్యక్తిని కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను. అదే చెప్తాను, కానీ జెన్యూన్గా ఉన్న ల్యాండ్ మీద పెట్టండి అంటారు. ఇన్వెస్టర్స్ గురించి ఇప్పటికీ కొంత మోసపోతున్నారు. సో ఇప్పటికైనా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇప్పటికైనా వాళ్ళలో ఎలాంటి మార్పు రావాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ప్లేస్లో పెడుతున్నాం అనుకుంటే దానికోసం ఆలోచించండి. నష్టం ఏం లేదు. ఇప్పుడు కంగారు పడిపోయి ఇబ్బంది పెట్టేసి కంగారు పెట్టి మీ సార్ డబ్బులు కట్టించి అలాంటి ప్రలోభాలకు లొంగ మొహమాటాలు అసలు వద్దు, అస్సలు వద్దండి. మొహమాటం అనేది ఉండొద్దు. బంధువుని చూసి మనీ బంధువులు చెప్పాడనో లేదా తమ్ముడు చెప్పాడనో అన్నయ్య చెప్పాడనో అస్సలు వద్దండి. మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి. పక్క వాళ్ళు చెప్పింది ఎదుటి వాళ్ళు చెప్పింది కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో మనకు అన్ని రెగ్యులర్గా దాంట్లో చాలా ఉన్నాయి సార్. అక్కడ ఏమేమి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో జనాభా ఎలా పెరుగుతుంది, రోడ్డు కనెక్టివిటీ ఎలా ఓపెన్ చేస్తే అసలు లొకేషన్ వస్తాయండి. మనకి ఇబ్బంది ఏం లేదు. చూసుకోండి. మీరు నమ్మకం, మీ అంతరాత్మ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పింది అనుకోండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే బయటోడి మోసం చేయొచ్చు కానీ మీ అంతరాత్మ మోసం చేయదు. అదొక్కటేనండి. అంచేత 100 సార్లు ఆలోచించండి. లీగాలిటీ కరెక్ట్గా చూసుకోండి. పేపర్లన్నీ ముందే కొనక ముందే మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. రేరా ఉందా లేదా, అప్రూవల్స్ ఉన్నాయా లేదా, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసి దూరం వెళ్ళినా కూడా మీ దగ్గర ఉన్న డబ్బులకి అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి రూపాయి 10 రూపాయలు అయ్యే వస్తుంది తప్ప మీకు లాస్ అనేది జరగదు. అంటే కొంతమంది ఏజెంట్లు తొందర పెడుతూ ఉంటారు. ముందు అడ్వాన్స్ తీసేసుకుంటారు, అడ్వాన్స్ కట్టేయండి తర్వాత చూద్దాం అని చెప్పారు. ఒకసారి అడ్వాన్స్ కట్టిన తర్వాత మనం లాక్ అయిపోయినట్లే. అంతే కదా, ఇంకా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఏంటి, ఈ మంత్ ఎండింగ్ కల్లా కట్టకపోతే క్లోజ్ అవుతుంది, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అని ఏదో రకరకాలుగా అంటే సో ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ విషయాలన్నీ. సో అలాంటి టైంలో ఆ ప్రెజర్ని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? ఎందుకంటే మన దగ్గర అది నిజం అబద్ధం తెలుసుకోలేము మనం ఫస్ట్. ఆ ఏజెంట్ ఏది చెప్తే అది నిజం అనుకోవటం. అవును, అదే చెప్తాను సార్. నేను యాక్చువల్గా ఏంటంటే అప్పు చేసి ప్లాట్ కొనొద్దంటాను ఒకటి. ఎందుకంటే ఇదేదో పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు నమ్మిందో, లేదా సంవత్సరానికి డబుల్ అయిపోతుంది, 2 years డబుల్ అయిపోతుంది అనే మాట అబద్ధం అండి. నేను ఒక మార్కెటింగ్ పర్సన్గా నేను చెప్తున్నాను. అది ప్రేమ కూడా అబద్ధం. అదొకటి. ప్లస్ మీరు మినిమం 5 years మీరు హోల్డ్ చేసుకోగలగాలని అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నేను చెప్పేది. అది మీకు అదృష్టం కొద్దీ 2 years కూడా డబుల్ అవ్వచ్చు. అక్కడ గవర్నమెంట్ చేసే పాలసీలను బట్టి అలా పెరిగిన ఏరియాలు ఉన్నాయి. అంచేత అది ఆలోచించండి తప్ప మార్కెటింగ్ వాళ్ళు ఇబ్బంది పెట్టారనో, మొహమాట పెట్టారనో, లేదంటే టెన్షన్ పెట్టారనో మీ ఫైనాన్షియల్ స్టేటస్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఓకే, మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాం? 10 లక్షలే. మీకు 20 లక్షల ప్లాట్ తీసుకొచ్చి 10 లక్షలు అప్పు చేయించి 20 లక్షల ప్లాట్ కొనిపించారనుకోండి, మీరు మైనస్లోకి వెళ్ళిపోతారండి. ఆ రేంజ్లో ఈ ప్లాట్ పెరగదు. ఎప్పుడు పెరుగుతుంది? లాంగ్ టర్మ్లో పెరగొచ్చేమో, కానీ ఈలోగా మీరు ఇబ్బంది పడతారు. ఈ డిజిటల్ యుగంలో ఏజెంట్లు ఎంతవరకు నమ్మొచ్చు? అది $1 million ప్రశ్నలాగా మిగిలిపోదు. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి చేయాలని చూస్తారు సాధారణ. 100% అందరూ తప్పు చేస్తారని కదా. ఎందుకంటే నేను కూడా చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు బలవంతంగా కొనిపించండి, లేదంటే ప్రేమతో కొనిపించండి, లేకపోతే భయపెట్టి కొనిపించండి, చేసేది మంచి పని. మంచి ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అంటే జెన్యూన్ ల్యాండ్ కొనిపిస్తే నేను చెప్పేదండి. అదే వేరే అనాథరైజ్డ్ లేఅవుట్లు, లేకపోతే ఇంకోటి బైబ్యాక్ అని, మీరు 10 లక్షలు పెడితే 20 లక్షలు వస్తుందని క్యాష్ ఇచ్చేస్తాం మీకు, లేకపోతే ఇలాగ ఇది చేస్తాము, అక్కడ ఏమీ లేకుండానే అభిపెట్టి చేసి దాన్ని నమ్మొద్దు. మీరు లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, ఇతని పేరు మీద ఎంత ఉంది, కంపెనీ పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించుకుని సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయా లేదా, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్లో ఇక్కడ వస్తుందా లేదా అని మీరు బార్గెన్ చేయండి. నష్టం ఏం లేదు. కొనేటప్పుడు మనం వస్తువులను కొనేటప్పుడు ఆలోచిస్తాం కదా. 10 రూపాయల పెన్నే 10 రకాలుగా ఆలోచిస్తాం. లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆలోచించాల్సిన పని ఉంది కదా. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ అండి అది. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మనం నాశనం చేయాలనుకుంటే అనాథరైజ్డ్ లేఅవుట్ల మీద పెట్టండి, తర్వాత ఇబ్బంది పడతారు. చాలామంది చూశాను, నేను కూడా ఇబ్బంది పడ్డాను అలాంటివి. వేరే కంపెనీలు నేను పనిచేయడం వల్ల ఈరోజు నేను వెళ్తే రైతులు దున్నేసి ఉన్నాయండి. నేను కొనుక్కున్న ప్లాట్లు కూడా కొన్ని ప్లాట్లు ల్యాండ్ పేమెంట్లు చేయలేదు, కానీ లేఅవుట్లు చేసి అమ్మేశారు. తర్వాత కంపెనీలో ఎండీలను అరెస్ట్ చేయడం లేదా ఇంకోటి చేయడం. కానీ మీరు అన్నది కరెక్ట్. అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, తర్వాత జరిగే ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. కస్టమర్కి అయితే పరిస్థితి ఏంటి సార్? నాకు కస్టమర్కి అయితే న్యాయం జరగట్లేదండి. ఇంకా కోర్టుల చుట్టూ వీళ్ళు జరుగుతూనే ఉంటారు, డబ్బు పోయి అటు పరువు పోయి. లేదండి, ఏంటి వీళ్ళ పరిస్థితి? అదే అందుకనే మనం కొనేటప్పుడే ముందు
అంటే రోగం వచ్చిన తర్వాత మందు వేసుకునే కంటే రోగం రాకుండా చూడండి అని చెప్తారు చూడండి. అలాగే ఇక్కడ కూడా మనం అవన్నీ కూడా ముందే చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. నేను ఒకటి గమనించాను సార్, చాలా కంపెనీస్ మనీ కలెక్ట్ చేయడం, బోర్డు తిప్పేయడం, కోర్టులు మనీతో మేనేజ్ చేయడం, అది జరిగిపోతుంది. వీళ్ళు ఎక్కడ వేలు మీద వస్తున్నారు, తిరుగుతున్నారు, ఇంకో చోట మరి కొంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటని అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకి లీగల్గా ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఓ సలహా ఇచ్చేవాడు లేడు. అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. జరిగింది కానీ మన చేతిలో లేదండి ఇంకా అది. కానీ ఇప్పుడు జరగబోయేది ఏదైతే ఉందో అవేర్నెస్, గవర్నమెంట్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. రేరా అనేది పవర్ఫుల్ చట్టం అండి, అది మామూలు చట్టం కాదు అది. దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా దాంట్లో కూడా కొన్ని మార్పులు తీసుకొని వస్తున్నారు రాబోయే రోజుల్లో. మొన్న కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నింగ్ బాడీ కూడా పెట్టడం జరిగింది. చైర్మన్ కూడా పర్మనెంట్గా చేయడం జరిగిందండి. ఎప్పటికప్పుడు 3 monthsకి ఒకసారి వాళ్ళు రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి కంపెనీలు కూడా ఎవరైతే కరెక్ట్గా చేయలేకపోతున్నారో వాళ్ళు ఎందుకు కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రతి నెల కూడా మనకి ఇస్తున్నారు. ఈ కంపెనీ లాగా ఉంది, దీనికి ఇది లేదని చెప్పి. ఇదంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే. ఎన్నోసార్లు ముత్తుకుంటానే ఉన్నారండి గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారండి. అందుచేత ముందు కొనేటప్పుడే ముందు 10 సార్లు ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి. జెన్యూన్గా ఉంటేనే కొనండి. 10,000-20,000 పోయినా మంచిగా తీసుకోండి. తక్కువ రేటుకి వస్తుంది కదా, లేకపోతే ఇంకోటి కదా మనకి ఇంకా దగ్గరలో ఉంది కదా అని చెప్పి అనాథరైజ్ లేఅవుట్స్, అసైన్ ల్యాండ్స్, లేదంటే చాలా ఉన్నాయండి. అంటే లీగల్గా కరెక్ట్గా లేని భూములు చాలా ఉన్నాయి. అవి కూడా తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉన్నారు. అలాంటి వాటిలో పెట్టొద్దు.